ఇప్పుడు ఈ వార్త ఎలాంటిది అంటే ఈ అమెరికా అనబడే దేశము వాళ్ళు చేసిన తప్పులు, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు మీకు ఏ స్థాయిలో ఈ డ్యామేజ్ జరుగుతుందో ఒక్కసారి చూడండి. అంటే వాళ్ళు ముందు భారత్ లాంటి దేశాన్ని వ్యతిరేకించారు. మీరు ఏమిటి పెద్ద డెడ్ ఎకానమీ, ఇది చేసిన అతిపెద్ద పొరపాటు. ఇప్పుడు చైనాతో గొడవ పడ్డారు కానీ వాళ్ళ మీద టారిఫ్స్ విధించలేదండి. సో ఇవాళ భారత్ను ఎదిరించారు, మళ్ళీ వీళ్ళు కాళ్ల బేరానికి వచ్చారు. కానీ ఇంతలోనే జరగాల్సిన డ్యామేజ్ ఏ స్థాయిలో జరిగిపోయింది అంటే మీరు ఊహించరు ఫ్రెండ్స్. 8.9 బిలియన్ అమెరికన్ డాలర్స్ మీకు స్వీడన్, డెన్మార్క్, యూరోప్ యూనియన్కి సంబంధించిన దేశాలు. సో వీళ్ళు ఏం చేశారు, అమెరికన్ ట్రెజరీని డంప్ చేశారు. 8.9 బిలియన్ అమెరికన్ డాలర్స్. సరేనండి, జరిగింది, అందరూ చేస్తున్నారు. చైనా చేసింది, భారత్ చేసింది, ఇప్పుడు వీళ్ళు స్వీడన్, డెన్మార్క్ కూడా చేశారు. ఇందులో ఏమిటి అంటే చూడండి ఫ్రెండ్స్, ఇది ఎలా ఉందంటే 24 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ మీకు ఈ పేమెంట్ స్ట్రక్చర్, పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. మీలో ఎంతమంది మాస్టర్ కార్డ్, వీసా కార్డు వాడతారు? క్రెడిట్ కార్డ్ అంటే ఇవే కదండి. ఈరోజు ఈ దెబ్బ అంటే ఈ రెండు సంస్థలు ప్రపంచ స్థాయిలో పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వీళ్ళ గురించే మాట్లాడతారు. మాస్టర్ కార్డ్ యొక్క CEO ఒకప్పుడు ఒక భారతీయుడే ఉండేవాడు. కాబట్టి భారత్లో ఇవాళ కూడా వీసా, మాస్టర్ కార్డు వాడతాం. కానీ యూరోప్ వాళ్ళు తీసుకునే నిర్ణయము అమెరికాకు ఒక సమాధి అండి. అంటే అన్ని రకాల, ఇప్పుడు వాళ్ళని అడిగారు అనుకోండి, మీకు పాలసీ అన్సర్టెనిటీ. ట్రంప్ రావడము ఇవాళ ఒక మాట, రేపు ఇంకొక మాట. మాకు నమ్మకం లేదు, అమెరికాపై మాకు నమ్మకం లేదు. మరి దెబ్బ అంటారా? చూడండి, 24 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్. సో హ్యూజ్ అండి, హ్యూజ్. ఇప్పుడు అందరూ నన్ను అడిగే విషయము, మరి రష్యన్ ఆయిల్స్ మనం కొనడం ఆపేస్తామా? అమెరికాతో ట్రేడ్ డీల్ జరుగుతుంది కదండి. చెప్తున్నాగా, మోదీ గారు అయితే ఇంకా మాట్లాడలేదు. మరి రష్యాకు నష్టమా అంటే సింపుల్ అండి. ఎక్కడి నుంచి మనం నరుక్కుంటూ వస్తున్నాం. మీకు ట్రంప్ యొక్క వెర్షన్ వల్ల డ్యామేజ్ జరిగింది, కానీ భారత్ను టార్గెట్ చేసి చాలా పెద్ద తప్పు చేశాడు. ఇప్పుడు చూడండి ఈ సమీకరణం. మనం ఏం చేస్తాము, యూరోప్ యూనియన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వేసుకున్నాం. రేపు ఇదే నాయకులతో మాట్లాడి పుతిన్కి వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ అంటాం. అంటే ఆటోమేటిక్గా మీకు యుక్రెయిన్కి ఇవ్వాల్సిన సపోర్ట్ అనేది ఈ యూరోప్ దేశాలు ఇవ్వరు. సో వాళ్ళు కలిసిపోతారు. అప్పుడు ఏమైంది, యూరోప్ యూనియన్కి కావలసిన ఎనర్జీ అనేది మళ్ళీ రష్యా నుంచే. అంటే మరి పుతిన్ గారికి ఇంకా ఈజీ కదా, ఆల్రెడీ పైపులు ఉంటాయి. సో ఇప్పుడు నార్త్ స్ట్రీమ్ని కూడా వీళ్ళు రెగ్యులరైజ్ చేసేస్తారు. సో ప్రతి ఒక్క దేశానికి భారత్ చేసిన ఈ సహాయము అనేది జన్మలో వాళ్ళు మర్చిపోరు. రష్యాను యూరోప్ యూనియన్ కలిపేశారు అనుకోండి, ఇక భారత్ రష్యా మధ్య ఈ ఆయిల్ వ్యాపారం ఎందుకు? అయిపోయింది కదా. ఎప్పటిలాగే మనం మళ్ళీ డిఫెన్స్ రంగము అంటాము, ఫర్టిలైజర్స్ అంటాము, మళ్ళీ మీకు కొత్త ఒప్పందాలు. ఇదే కదా, రష్యాతో అంటే డిఫెన్స్ కదా. సో వాళ్ళని కలిపేయడంతో భారత్ నుంచి వెళుతున్న క్వాలిటీ గూడ్స్ ఒకవైపు, మీకు డ్యూటీ ఫ్రీ అనేది ఇంకొక వైపు, ఇటువైపు రష్యాతో ఫ్రెండ్షిప్. అంటే లిటరల్గా అమెరికాను ఎలాగా వీళ్ళందరూ కలిసి ఐసోలేట్ చేస్తున్నారో చూడండి. ఇప్పుడు మీకు క్రిస్టియన్ లగార్డ్ అనబడే ఒక మహిళ, ఈవిడ ఎవరు, యూరోప్ యూనియన్ యొక్క మీకు సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్. ఎంత పెద్ద పదవి చూడండి. 27 దేశాలకు ఒక సెంట్రల్ బ్యాంక్ అండి, దాని ప్రెసిడెంట్ ఈవిడ ఒక మాట అన్నారు, మనము టోటల్గా ఈ మాస్టర్ కార్డు, వీసా నుంచి దూరం అయిపోవాలి. ఎందుకు? మనము చేస్తున్న ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ఈ డేటా అమెరికా వాళ్ళ చేతికి వెళ్ళిపోతుంది. ఇది మన సావెనిటీకి, అలాగే మన రక్షణ వ్యవస్థకు మంచిది కాదు. మనము అమెరికా నుంచి దూరం అయిపోతున్నాము, ట్రేడ్ డీలింగ్స్ అంతా కూడా ఫ్రీజ్ చేసేస్తున్నాము. ఇక వాళ్ళ బ్యాంకింగ్ వ్యవస్థను మనము వాడకూడదు. 27 దేశాలు ఇలాంటి ఒక నిర్ణయం తీసుకుంటే అమెరికా వాడు ఏమైపోతాడండి? సో చేసిన పాపం ఊరికే పోతుందా? డొనాల్డ్ ట్రంప్ ఎలాగ అమెరికాను డెస్ట్రాయ్ చేస్తున్నాడో చూడండి.
మరి ఎందుకు ఇతను చేస్తున్నాడు? మరి ఆర్థిక నిపుణులు ఉంటారు, వాళ్ళు కూర్చొని మాట్లాడతారు. ఎవడి మాట నేను వినను, ఐ యామ్ ద బాస్. ఇలా చూసినప్పుడు యూరోపియన్ మీకు పేమెంట్ ఇనిషియేటివ్ అంటారు, అలాగే యూరోపియన్ పేమెంట్ అలయన్స్ అని అంటారు. వీళ్ళు కలిసిపోయారు 13 దేశాలు. వీళ్ళు ఏం చేస్తున్నారో చెప్పమంటారా? వీరో అనబడే కొత్త పేమెంట్ సిస్టమ్ని తీసుకొచ్చారండి. ఇది ఎలా పనిచేస్తుందో చెప్పమంటారా? ఆశ్చర్యపోతారు మీరు. భారత్లో మనం యూపీఐ అంటాం, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అంటాం, ఫోన్పే అంటాం. ఇది మనకు మామూలుగా ఉంటుంది. మామూలుగా వెళ్తాం, ఒక షాప్కి వెళ్తాం, ఫోన్పే చేస్తాం, అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఇప్పుడు యూరోపియన్స్కి అర్థం కావడం లేదు. నా చేతిలో ఒక ఫోన్ ఉంది, దీని ద్వారా నేను పేమెంట్ చెయ్యగలనా అంటే భారత్ ఎంత అడ్వాన్స్డ్గా ఉందో చూడండి. మనం అప్పుడే రూపే పెట్టేశాం. అంటే మోదీ గారు అప్పుడే ఆలోచించాడు, ఈ మాస్టర్ కార్డు వీసా కాదు, రూపే ఉండాలి. సో ఇప్పుడు టోటల్గా భారత్లో రూపే వచ్చేసి వాళ్ళు వీరో అని అంటున్నారు అనుకోండి, యూరోప్ కలిసిపోతారండి. అంటే ఫోన్ ఉంటే చాలు, డిజిటల్ పేమెంట్ జరిగిపోతుంది. చెప్తున్నాగా, మనకు కొత్త కాదు, యూరోపియన్స్కి ఇది చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. 13 దేశాలలో వీళ్ళు ఆల్రెడీ ఇనిషియేట్ చేయడం మొదలుపెట్టారు. మీకు ఇందులో ఒక ఇటలీ ఉండొచ్చు, పోర్చుగల్ ఉండొచ్చు, ఫ్రాన్స్, జర్మనీ, ఏ దేశానికి కావలసిన ఒక పేమెంట్ సిస్టమ్ వాళ్ళు పెట్టుకున్నారు, మొత్తము కలిపేశారండి. సో ఇప్పుడు అమెరికా వాడి పరిస్థితి చూడండి. కంపెనీలు 24 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ వ్యాపారాన్ని పోగొట్టుకుంటే మీరేం మాట్లాడతారండి? సో ఇది సమాధి. నా వరకు అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక సమాధి. అంత పెద్ద తప్పుడు నిర్ణయాలు. సో ఇప్పుడు వీళ్ళు 13 దేశాలు అంటున్నారు, 130 మిలియన్ పాపులేషన్ అంటున్నారు. మేము అందరము కూడా ఇక మీదట ఈ పేమెంట్ సిస్టమ్నే వాడతాము, నో మాస్టర్ కార్డ్, నో వీసా కార్డ్. అంటే ఫోన్పే అనేది ఇవాళ యూరోప్ అంతా కూడా ఏ స్థాయిలో స్ప్రెడ్ అయిపోయిందంటే, జస్ట్ మీరు చూడండి క్యాల్కులేషన్. రష్యా వాళ్ళు, యూరోప్ యూనియన్ వాళ్ళు కలిసిపోతారు, యుక్రెయిన్లో చేసిన అరాచకాలంతా కూడా ఆగిపోతాయి. జెలెన్స్కీ ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. ఇమాన్యుయల్ మ్యాక్రోన్ ఇప్పుడు భారత్ వస్తున్నాడు, ఇక్కడ వీళ్ళు కూర్చొని మీరు మాట్లాడుకొని రష్యాతో స్నేహం. ఎప్పుడు మనం ఏమంటాము, ఫ్రాన్స్ అంటే లక్ష్మణుడు లాంటి దేశం, ఇదే జయశంకర్ గారు చెప్తారు. సో రాముడు భారత్ అయితే ఫ్రాన్స్ లక్ష్మణుడు అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటారు. అలాంటిది ఇతన్ని సెట్ చేస్తే యూరోప్ యూనియన్ అంతా కూడా ఇతని మాటలు వినే పరిస్థితి అండి. అలాంటిది రష్యాతో ఫ్రెండ్షిప్ చేసుకోండి, ఈ యుద్ధాన్ని ఆపేయండి, ఆయుధాలు పంపకండి, అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థలో మాస్టర్ కార్డ్, వీసా అనే దాన్ని ఆపేయండి, యుఎస్ ట్రెజరీ బాండ్ని టోటల్గా డంప్ చేయండి. ఇన్ని రకాలుగా చైనా వాడు అదే చేశాడు, భారత్ అదే చేసింది. ఇవాళ యూరోప్ యూనియన్ కూడా సరిగ్గా అదే ట్రాక్లోకి, అదే డైరెక్షన్లోకి వెళ్తున్నారు అనుకోండి. ఇప్పుడు వీళ్ళు రష్యాతో ఫ్రెండ్షిప్ అంటే మళ్ళీ వీళ్ళందరూ పుతిన్ గారిని కలిస్తే ఎప్పటిలాగే ఈ సప్లై చైన్, ఎనర్జీ సప్లై చైన్ రెగ్యులరైజ్ చేద్దాము, ఏ ఇబ్బంది లేదు అంటే భారత్, రష్యా కలిసి, అలాగే యూరోప్ యూనియన్, ఈ దేశాలు కలిసి అమెరికాకు ఎంత పెద్ద దెబ్బ కొట్టారు అంటే 24 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ ఇవాళ వాళ్లకు నష్టం అండి. చాలా పెద్ద వార్త. ఇది విన్నప్పుడు మీకేమనిపిస్తుంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.